హలో నమస్తే. త్వరలో ఖాళీ కాబోతున్న 4 రాజ్యసభ స్థానాలకు సంబంధించి కూటమి కసరత్తు చేస్తోంది. ఈ 4 రాజ్యసభ స్థానాల్లో ఓ స్థానంలో లోకేష్ సన్నిహితుడు, లోకేష్ స్నేహితుడు కిలారు రాజేష్‌కు అవకాశం కల్పించబోతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. కిలారు రాజేష్ ఆల్మోస్ట్ దాదాపు 16, 17 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కోసం ప్రత్యక్షంగా పనిచేస్తున్నారు. 2008 నుంచి ఆయన నారా లోకేష్‌తో కలిసి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బ్యాకప్ టీంలో కీలకమైన సభ్యుడిగా ఉన్నారు. ప్రధానంగా నారా లోకేష్ టీంలో కీలకమైన సభ్యుడిగా ఉన్నారు. బయట ఎవరికీ పెద్దగా కనపడకపోయినా, బయట ఎవరికీ పెద్దగా వినిపించకపోయినా కిలారు రాజేష్ 2008, 2009 నుంచి తెలుగుదేశం పార్టీలో అత్యంత క్రియాశీల పాత్ర పోషిస్తూ వస్తున్నారు. యువగళం పాదయాత్ర సందర్భంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శ్రేణులు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ సక్సెస్ అవడంలో కిలారు రాజేష్ పాత్ర కూడా ఉంది. కిలారు రాజేష్ నారా లోకేష్కి సంబంధించిన ఒక షాడోలా ఉంటూ వచ్చారు. షాడోలో ఉంటున్న క్రమంలో పార్టీలో తానెక్కడా పెత్తనం చేస్తున్నట్టుగా కనపడరు. పార్టీలో తానేదో పైరవీలు చేస్తున్నట్టుగా కనపడరు. పార్టీలో ఏదో పదవి కోసం తాను ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా ఇప్పటివరకు కిలారు రాజేష్ పేరు ఎక్కడ రావడం మనం వినలేదు. అయితే ఇప్పుడు మారుతున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీలో నాయకత్వానికి సంబంధించిన మార్పు క్రమంగా జరుగుతున్నట్టు కనపడుతోంది. ఇప్పటికే ప్రభుత్వంలో ఆల్మోస్ట్ నారా లోకేష్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు తరహా ఇంప్రెషన్ కనపడుతోంది. మిగతా అన్ని మంత్రిత్వ శాఖలపైన కావచ్చు, రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించిన సంబంధించి కావచ్చు, రాజకీయపరమైన అంశాల్లో కావచ్చు, నారా లోకేష్ చాలా దూకుడుగా ఉంటూ వస్తున్నారు. అదే సమయంలో కేంద్రంలో జాతీయ స్థాయి రాజకీయాలకు సంబంధించిన అంశంలో కూడా నారా లోకేష్ ఒక టీంని ఏర్పాటు చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లుగా అర్థమవుతోంది. దానిలో భాగంగానే కిలారు రాజేష్ని రాజ్యసభకు పంపించడం ద్వారా ఢిల్లీలో లాబింగ్, ఢిల్లీలో పార్టీకి సంబంధించిన ఇంట్రెస్టు, ఢిల్లీలో స్టేట్కి సంబంధించిన ఇంట్రెస్టు, ఢిల్లీలో ప్రధానంగా నారా లోకేష్కు సంబంధించిన ఒక కీలకమైన వ్యక్తి ఢిల్లీలో ఉండడం అవసరం లాంటి ఆలోచన పార్టీ చేస్తుంది. ప్రధానంగా నారా లోకేష్ చేస్తున్నట్టుగా సమాచారం అవుతుంది. దీనిలో భాగంగానే కిలారు రాజేష్ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా పార్టీలో ప్రచారం జరుగుతోంది. సో 4 స్థానాల్లో ఓ స్థానాన్ని ఖచ్చితంగా కిలారు రాజేష్కి ఇవ్వబోతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే నారా లోకేష్ పైన సీఎం చంద్రబాబు పైన గత ప్రభుత్వం పెట్టిన కేసులకు సంబంధించి కిలారు రాజేష్ కూడా నిందితుడిగా ఉన్నారు. అక్కడ అమరావతి ప్రాంతానికి సంబంధించిన అనేక కేసుల్లో నారా లోకేష్తో పాటు కిలారు రాజేష్ని కూడా అప్పుడు నిందితుడిగా చేర్చారు. ఆయనపైన కూడా విచారణ జరిగాయి. విచారణ సందర్భంగా ఆయన దేశం వెళ్ళిపోయారు లాంటి వార్తలు వచ్చాయి. సో ఆయన అరెస్టుకు సంబంధించి సిఐడి అధికారులు ప్రయత్నం చేయడం, ఆయన విచారణకు పిలిచి విచారణ చేయడం కూడా గత ప్రభుత్వంలో చూసాం. సో కిలారు రాజేష్ని నారా లోకేష్కి సంబంధించిన అత్యంత సన్నిహిత వ్యక్తిగా చూస్తారు కాబట్టి, కీలకమైన వ్యక్తిగా చూస్తారు కాబట్టి ఆయన్ని గత ప్రభుత్వం టార్గెట్ చేసింది లాంటి ఇంప్రెషన్ కూడా కనపడింది. అప్పుడు విచారణ చేయడం కూడా చూసాం. సో ఇప్పుడు ఢిల్లీలో తన మనిషి, ఢిల్లీలో తనకు సంబంధించిన సన్నిహితుడు ఉండటం అవసరమని నారా లోకేష్ భావిస్తున్నారు. దానిలో భాగంగానే కిలారు రాజేష్కి అవకాశం కల్పిస్తున్నారు లాంటి ప్రచారం జరుగుతోంది. సో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక సాంప్రదాయం ఉంది. తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ సభ్యత్వానికి సంబంధించి పోటీ పడే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది. రాజ్యసభ స్థానాలకు పోటీ పడ్డ వాళ్ళు, రాజ్యసభ సీట్లు తీసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది మాత్రమే ఆ పార్టీతో అంటిపెట్టుకున్నారు. రాజ్యసభ స్థానాల్లో వచ్చిన తర్వాత ఆ పార్టీని వదిలేసి వెళ్ళిన వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది లాంటి ఒక ప్రచారం ఉంది. సో ఇప్పుడు కిలారు రాజేష్ లాంటి వాళ్ళని రాజ్యసభకు పంపించడం అంటే పార్టీ పుట్టిన 40-43 ఏళ్ళ సంవత్సరాల తర్వాత ఒక కొత్త జనరేషన్ని, ఒక యంగ్ లీడర్షిప్ని మళ్ళీ పెద్దల సభకు పంపిస్తున్నట్లు అవుతుంది. పెద్దల సభకు పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులకు సన్నిహితంగా ఉన్న ఒక యంగ్ లీడర్స్ని పెద్దల సభకు పంపించడం ద్వారా ఒక కొత్త సాంప్రదాయాన్ని తెలుగుదేశం పార్టీ తీసుకోబోతున్నట్టుగా అర్థమవుతుంది. సో మిగతా స్థానాలు ఎవరు, జనసేన కూడా 4 ఖాళీ అవుతున్న స్థానాల్లో ఓ స్థానాన్ని అడుగుతుంది ఇలాంటి ప్రచారం ఉంది. భారతీయ జనతా పార్టీ కూడా ఒక స్థానం తీసుకోవచ్చు లాంటి ప్రచారం ఉంది. ఇంకా తెలుగుదేశం పార్టీకి 2, 3 స్థానాలు వస్తే వాటికి సంబంధించి కూడా విపరీతమైన కాంపిటీషన్ ఏర్పడుతుంది. అనేక మంది గడిచిన ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన నాయకులు ఉన్నారు. అనేక మంది గడిచిన ఎన్నికల్లో మాకు రాజ్యసభ స్థానం కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఎంపీ స్థానాలను త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. గడిచిన ఎన్నికల్లో జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి కూటమిగా పోటీ చేసిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కొన్ని ఎంపీ స్థానాలని, కొన్ని ఎమ్మెల్యే స్థానాలని త్యాగం చేయాల్సి వచ్చింది. సో ఆ స్థానాల్లో సీట్లు త్యాగం చేసిన వాళ్ళు కూడా రాజ్యసభ స్థానాల కోసం పోటీ పడుతున్నప్పటికీ 4లో 1 కిలారు రాజేష్ ఇవ్వడానికి సంబంధించి పార్టీ అధిష్టానం వైపు నుంచి, పార్టీ ముఖ్యుల నుంచి ఓ నిర్ణయం జరిగిపోయినట్లుగా ప్రచారం జరుగుతోంది. సో తెలుగుదేశం పార్టీ ఇటువంటి నిర్ణయాలన్నీ చివరి నిమిషం వరకు నానుచుతూ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన మోడ్ ఆఫ్ ఆపరెంట్ అలా ఉంటుంది. రేపు మరికొద్ది గంటల్లోనూ నామినేషన్కి సమయం ఉందనే వరకు దీనికి సంబంధించి సాగదీస్తూ ఉంటారు. చివరి నిమిషంలో ఆయన అభ్యర్థుల ప్రకటన చేస్తుంటారు. మనసులో ఎవరికి ఇవ్వాలనే అంశంపైన క్లారిటీ ఉన్నప్పటికీ అభ్యర్థుల ప్రకటనను మాత్రం చివరి నిమిషం వరకు సాగదీయటం చంద్రబాబుకు ఒక అలవాటుగా ఉంటుంది. సో ఇప్పుడు ముందుగానే ప్రకటిస్తారా, చివరి నిమిషం వరకు ఆగుతారా తెలియదు కానీ కిలారు రాజేష్ పేరు ఆల్మోస్ట్ ఖరారైంది అనేది తెలుగుదేశం పార్టీ సర్కిల్స్లో జరుగుతున్న ప్రచారం.